నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎవరికైనా అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తారు. అది కూడా చాలా వినయంగా పనిచేసి నిజాయితీ నిరూపించుకుంటారు. కానీ జగన్కి మీరు అధికారం ఇచ్చారు. ఆ రోజు మీ దగ్గరికి వచ్చాడు. వస్తే నెత్తి మీద చెయ్యి పెట్టాడు, బొగ్గల నిమిరాడు, ముద్దులు పెట్టారు. మీరంతా కరిగిపోయారు. మొత్తం అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు. తమిళ్లో అవునా కాదా అని అడుగుతున్నా. అంత పెద్ద మెజారిటీతో గెలిపిస్తే ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇతనికి అహంకారం నెత్తెనెక్కింది. శాశ్వతంగా ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటారని విర్రవీగిపోయాడు. ఇంకో పక్క విధ్వంసానికి పాల్పడ్డాడు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, నామమాత్రం సంక్షేమం. కానీ ఎక్కడికక్కడ విధ్వంసం చేసి ఆ విధ్వంసం కూడా ప్రజావేదిక, ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చి అక్కడి నుంచి పాలన ప్రారంభించిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అమరావతిని నాశనం చేశాడు, పోలవరాన్ని ముంచేశాడు. ఇక్కడే వంశధారకు ₹1 ఖర్చు పెట్టని దుర్మార్గుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో దోపిడీకి అడ్డు లేకుండా పోయింది. ఇసుక దోపిడీ, మద్యంలో దోపిడీ, భూ కుంభకోణాలు, ఖనిజ సంపద దోపిడీ, పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. ఈ రాష్ట్రంలో ఈ పేదవాళ్ళు బాగుపడ్డారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికక్కడ జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. నేను ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి. నేను అడిగేది మిమ్మల్ని, తమ్ముళ్ళు, పట్టాదారు పాస్ పుస్తకం మీద బొమ్మ ఎవరిది తమ్ముడు? ఎవరిది బొమ్మ? ఎవరిది బొమ్మ? జగన్ ఇచ్చాడా భూమి? వాళ్ళ నాయన ఇచ్చాడా? వాళ్ళ తాత ఇచ్చాడా? మీ నాన్న ఇచ్చాడు, మీ తాత ఇచ్చాడు. వేసుకుంటే మీ నాన్న ఫోటో, మీ తాత ఫోటో వేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతటితో ఆగలేదు ఉన్మాది. మీ పొలంలో సర్వే రాళ్ళు, ఏం తమ్ముళ్ళు సర్వే రాళ్ళు వేసి ఆ సర్వే రాళ్ల పైన కూడా బొమ్మ ఎవరిది తమ్ముళ్ళు? ఎవరిది బొమ్మ? ఆ పొలం సైకో, మా గట్టిగా చెప్పండి, సైకో బొమ్మ. అంటే ఆ సైకోను చూస్తే గొడ్డలే గుర్తు రావాలి మీకు. గొడ్డలే గుర్తొచ్చి భయం భయంగా బతకాలనుకుంటున్నాడు. నేను అడుగుతున్నాను, ఈరోజు చుక్కల భూములు ఉన్నాయి తమ్ముళ్ళు. చుక్కల భూములో పెద్ద ఫ్రాడ్ జరిగిందా లేదా అని అడుగుతున్నా. మొత్తం చుక్కల భూమి అని పేరు పెట్టేసి 22A అని పెట్టి పెద్ద ఎత్తున భూములు కొట్టేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం. నిన్ననే నేను మాట్లాడాను. ఈరోజు నేను గజపతి నగరంలో ఆడవాళ్లతో మీటింగ్ పెడితే మహిళలతో బోరు బోరును ఏడ్చారు. భూమి మీది ఒక సైకో వస్తాడు. పై సైకో అమరావతిలో తాడేపల్లిలో ఉంటాడు. ఇక్కడ మీ ఊర్లో ఒక సైకో, నియోజకవర్గంలో ఒక సైకో ఉంటారు. మీ భూమి వాళ్ళు కొట్టేస్తారు. మీ భూమి వాళ్ళు కొట్టేసి మీరు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితికి వస్తున్నారు. తమిళలో రేపు ఇంకొక విషయం చెప్తున్నా. చుక్కల భూముల విషయంలో ఎట్లయితే రికార్డ్స్ మార్చేస్తున్నారో, రేపు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి వస్తూ ఉంది. పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు, 10(1) లేదు, అడంగల్ లేదు, రికార్డే లేదు. మీ రాత జగన్మోహన్ రెడ్డి రాస్తాడంట. తాడేపల్లి కొంపలో కూర్చొని
ఎల్లయ్య భూమి రంగయ్యకి రాసిస్తే ఇంక మీ పని అయిపోయింది. నేను ఒకటే చెప్తున్నాను, మీలో ఒక చైతన్యం రావాలి. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలి. ఒక ఛాన్స్ అని అడిగాడు, అదే చివరి ఛాన్స్. అవునా కాదా? సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే ఇప్పుడు నిన్నప్పుడు చూశాను, గోవిందరావు గారు మాట్లాడినా, రామ్మోహన్ నాయుడు మాట్లాడినా, ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు పంటలకు నీళ్లు ఇవ్వాలి, మన బిడ్డలకు చదువు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, మన జీవితాలకు భరోసా కావాలని మీరు కోరుకుంటున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. అందుకే నేను ఒకే ఒక విషయం మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ పాతపట్నం నియోజకవర్గం ఒరిస్సా బార్డర్ది. దేశంలో ఎక్కడ కూలి పనులు చేసినా శ్రీకాకుళం వాళ్ళే ఉంటారు. మట్టి పనులకు హైదరాబాద్ పోతే కోకట్పల్లిలో శ్రీకాకుళం కాలనీ, విజయవాడకు పోతే శ్రీకాకుళం కాలనీ, ఢిల్లీకి పోతే శ్రీకాకుళం కాలనీ, అందులో ఎక్కువ ఉండేది ఈ పాతపట్నం వాసులే ఉన్నారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. వాళ్ళు పోకుండా ఇక్కడే చేయలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా ఆలోచన ఒకటే, ఈ పిల్లలు మట్టిలో మాణిక్యాలు. ఈ పిల్లలు మంచి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి, ఐఐటి కాలేజీలు పెట్టి, ఐటీఐ కాలేజీలు పెట్టి, మెడికల్ కాలేజీలు పెట్టి వీళ్ళు చదివిస్తే ప్రపంచానికి సేవలు అందిస్తారు. ఎక్కడికో పోయే పని లేదు, ఇక్కడనే చేయగలుగుతారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను స్పష్టంగా హామీ ఇస్తున్నా మీ అందరికీ. జగన్ చేసింది విధ్వంసం చూశారు, అనేక కష్టాలు పడ్డారు. ఇటు రాష్ట్రం నష్టపోయింది, అటు వ్యక్తిగతంగా మీరు నష్టపోయారు. రాష్ట్రంలో ఉండే వ్యవస్థలన్నీ నాశనం చేశాడు, అన్ని వర్గాలను దెబ్బతీశాడు. అందుకే రాష్ట్రాన్ని కాపాడడానికి నడుం బిగించారు.